యేసు ప్రభు నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయంలో మనము కొన్ని వచనాలు చదువుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనము చదువుకుందాం. 28వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు ఒక కాసునకు అమ్మబడును గలదా? అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందు తన తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. చాలే, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఈ రాత్రి వేళ ప్రవేశం ఇచ్చినందుకై స్తోత్రములు. మీ నామ సంకీర్తనము చేయుటకు నీ మట్టి బూరగా వాడబడే కృప యేసు ప్రభులో మాకిచ్చినందుకై స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. చదవబడిన పాట భాగాన్ని దీవించండి, వినే శ్రోతలను కూడా దీవించండి. ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడా, మీ మెల్లని స్వరం కొరకై కనిపెట్టుకుని ఉన్నాం తండ్రి. మీ స్వరం మహాప్రభావం గలది, బలమైన స్వరం కొరకై వేచి ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడా, ఈ రాత్రి వేళ నాతో కలిసి మాట్లాడడానికి దిగి రమ్మని ఆహ్వానిస్తున్నాం. నేను మంటి పురుగును నాయన, సచ్చిన కుక్కను తండ్రి, మిన్నల్ని కౌజుపీటను మన ఇద్దరము కలిసి మాట్లాడుతుండగా వినే శ్రోతలకు క్షేమము, ఆదరణ, ఉజ్జీవము, పురుకొల్పు కలిగించాలని ఈ కూడిక ద్వారా మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన శక్తిగల నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము చూస్తున్నాం. 28వ వచనం, 10వ అధ్యాయం 28వ వచనములో చూస్తున్నాము. ఏమని చూస్తున్నాము? మరియు చూడండి, మనుషులు దేన్ని చంపుతారు? శరీరాన్ని చంపుతారు. చూడండి, అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడను కదా? అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. బాగా ఆలోచన చేయండి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. చూడండి, ఎవరైనా నక్షత్రాలను ఎంచగలరాన్ని? ఎంచలేరు.
మరి మనుషుని తల వెంట్రుకలు ఎంచగలరా అండి? ఎంచలేరు. క్యాష్ ఎంచాలంటే మిషన్లు వచ్చినాయి. మరి తల వెంట్రుకలు ఇచ్చేదానికి ఏమైనా మిషన్లు వచ్చినాయండి? రాలే. దేవుని వాక్యములు చూస్తే యేసు ప్రభు చెప్పే మాటలు ఎంత శ్రేష్టంగా ఉన్నాయో చూడండి. ఏమంటున్నాడు? మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవి. అంటే నంబరింగ్ ఇచ్చినాడు. 1, 2, 3, 4, 5. చూడండి, ఎన్ని వేలు ఉంటాయో మనకు తెలియదు. చూడండి, అయితే దేవుడు అంటున్నాడు, ఏమంటాడు? మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. చూడండి, అంటే ఆయన సెలువు లేకుండా ఒక వెంట్రుక కూడా కింద పడదు, ఒక పక్షి కూడా కింద, పిచ్చుక కూడా పడదండి. మన కాలగతులన్నీ ఎవరి వశంలో ఉన్నాయి? దేవుని వశములో ఉన్నాయి. మీరు భయపడాల్సిన అవసరము లేదంటున్నాడు. మీరు బాగా ఆలోచన చేస్తే కరోనా వచ్చినప్పుడు చూడండి, ఎంతోమంది రాలిపోయినారు. చూడండి, రాలిపోయినారా లేదండి? రాలిపోయినారు. అయితే దేవుడు అంటున్నాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడాల్సిన అవసరము లేదు. ఆయన సెలవు లేకుండా ఒక పిచ్చుకైనా కింద పడుతుందండి? పడదు. అంతకంటే పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా అన్నాడు. కాబట్టి మనము భయపడాల్సిన అవసరము లేదు. మనం స్నానం చేసినప్పుడు కూడా సోదరులు కానీ పురుషులు కానీ తల స్నానం చేస్తే కొన్ని వెంట్రుకలు పడిపోతాయా? పడిపోవండి, ఊడిపోతాయి. చూడండి, అయితే అవి కూడా దేవుని సెలవుతోనే ఊడిపోతాయి. ఆయన ఏ నంబరు పడమంటే ఆ నంబరే పడిపోతుందని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి మీ తల వెంట్రుకలన్నీ ఏమైనాయి? లెక్కింపబడినాయి. అంటే దేవుని దృష్టిలో మనము రికార్డులో ఉన్నాం. ఆయన ఏ వెంట్రుక పడాలంటే ఆ వెంట్రుకనే కింద పడుతుంది, కానీ ఏది పడితే అది పడేదానికి వీలు లేదని దేవుని వాక్యంతో చూస్తున్నాం. అందుకనే ప్రభు చెప్తున్నాడు, మీ తల వెంట్రుకలన్నీ ఏమైనాయి? లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకమంటున్నాడు. అంటే నా సెలవు లేకుండా మీకేమీ జరగదని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి బైబిల్లో మనకు దేవుడిచ్చిన వాగ్దానం ఏమండి? మీరు భయపడకండి, ఒక్క పిచ్చుక కూడా నా సెలవు లేకుండా కింద పడదన్నాడు. కాబట్టి విశ్వాసులు మనము దేవుని వాక్యంలో చూస్తే ఒక మాట చూస్తాం. చూడండి, యూదా పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉంది. మొదటి వచనం చదివితే 1వ అధ్యాయమే, ఒక్క అధ్యాయమే ఉంది. మొదటి వచనం చదివితే ఒక మాట ఉంది. అక్కడ చూస్తారా మీరు? యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడైన యూదాను. వీళ్ళంతా యేసు ప్రభు ముందు పుట్టినారు. తర్వాత 4 కుమారులు పుట్టినారు మరియమ్మకు. యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు ఏం చేయబడినాడు? భద్రం చేయబడినాడు. చూసినారండి, ఎంత సంతోషకరమైన మాట. మనమందరము ఎవరి చేత? యేసుక్రీస్తు చేత ప్రేమించబడి క్రీస్తు ప్రభు నందు ఏం చేయబడినాము? భద్రము చేయబడినాం. ఆలోచన చేయండి బాగా. క్రీస్తులో మనం ఏమైనాము? భద్రము చేయబడినామంటే ఆయన భద్రం చేస్తే ఒకడు మళ్ళా తీసుకోగలడండి? తీసుకోలేడు. ఆయన తలుపు వేస్తే మళ్ళీ ఒకడు తీయగలడండి? తీయలేడు. చూడు, తలుపు తీస్తే మళ్ళీ ఒకడు మూయగలడండి? మూయలేడని బైబిల్లో దేవుడు వ్రాయించినాడు. కాబట్టి క్రీస్తునందు మనల్ని ఏం చేసినాడు? దేవుడు భద్రము చేసినాడు. ఒక్క వెంట్రుక కూడా కింద పడాలంటే ఆయన సెలువుతోనే కాదా? సెలువుతోనే. ఒక పిచ్చుక కూడా కింద పడాలంటే సెలువుతోనే కాదా? సెలువుతోనే. మరి యోహాను సువార్త 10వ అధ్యాయంలో 28వ వచనములో ఇంకా మనకు ఒక భద్రత రాయించినాడు. చూస్తారా మీరు? యోహాను సువార్త 10:28లో ఒక మాట రాసినాడు, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు.
ఎవడు వాటిని చూడండి, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపగడు. వాటిని నాకిచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. చూసినారండి ఎంత మాటలు ఉన్నాయో. క్రీస్తులో మనం భద్రం చేయబడినామా లేదా? చేయబడినాము. ఇప్పుడు ఏమంటాడు? కుమారుడి చేతిలో ఉన్నాము, తండ్రి చేతిలో ఉన్నామంటాడు. మళ్ళీ చదువుతా ఒక మాట, నేను వాటికి నిత్యం అంటే మరణము లేదు, ఆత్మకు మరణము లేదు, శరీరానికే మరణం. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి దొంగిలించలేడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. దీని అర్థం ఏమిటంటే తండ్రి చేతిలో ఉన్నాము, కుమారుని చేతిలో ఉన్నాము. చూడండి, ఎవడైనా దొంగిలించగలడా? ఎవడైనా అపహరించగలడా? అసలు తాకగలడా? చూడండి ఎంత గొప్ప మాట. ఇంకొక మాట అన్నాడు, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనములో ఒక మాట అన్నాడు. చూడండి, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతినందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను నేనే, గాయము కట్టువాడను నేనే. చూడండి, నేనే దేవుడను అంటే ఏమన్నాడు? మృతునందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే. ఇంకేమన్నాడు? గాయపరచువాడు నేనే, గాయము కట్టువాడను నేనే. యోబు గ్రంథములో 5వ అధ్యాయం 18వ వచనములో ఒక మాట రాసినాడు. చూస్తారా మీరు? యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనములో, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థత పరచును. చూడండి ఎలాగ రాసినాడు. మరి మనము ధన్యులమా కాదండి? క్రీస్తునందు మనల్ని దేవుడు భద్రపరిచినాడా లేదండి? ఓసారి నోవహు ఓడ కట్టినాడా లేదండి? కట్టినాడు. ఓడ తలుపు తెరిచినారా లేదండి? తెరిచినారు. అన్ని జంతువులన్నీ వచ్చినాయి లేదండి? వచ్చినాయి. నోవహు ఓడలోకి నోవహు భార్య వచ్చినారా లేదండి? 3 కొడుకులు కోడన్లు కూడా వచ్చినారా లేదండి? ఎంతమంది అయినారు అప్పటికి? 8 మంది. మిగతావన్నీ జంతువులు పశువులు అన్ని జతలుగా వచ్చినాయి లేదండి? వచ్చినాయి. అంతటా నోవహు ఏమన్నా? దేవుడు ఆ యొక్క ఓడ తలుపును వేసినాడు. ఓడ తలుపును వేసిన తర్వాత ఆకాశపు తూములు విప్పినాడు. విప్పిన తర్వాత ఏమైందో తెలుసునా? ఓడ వర్షం అధికమైపోయింది. ఓడ చిన్నగా బయలుదేరుతుంది, పైకి తేలుతా ఉంది. చూడండి, మనుషులందరూ వచ్చి ఏమడుగుతున్నారు? నోవహు తలుపు దీవోయ్, మేమంతా నాశనం అయ్యేటట్టున్నాము, మా పిల్లలంతా చచ్చిపోతున్నారు, తలుపు దీయమంటే అప్పుడు నోవహు ఏమన్నాడు? చెప్పండి, ఏమన్నాడు తెలిసిన? నేను తలుపు వేయలేదు. ఎవరు వేసినాడు? దేవుడైన యెహోవా తలుపు మూసినాడు. నేను తెరిచేదానికి నాకు శక్తి లేదు. దేవుడు తలుపు వేస్తే ఈ నోవహు తలుపు తీయగలడండి? తీయలేడు. దేవుడు తలుపు తెరిస్తే నోవహు మూయగలడండి? మూయలేడు. చూడండి ఏమంటున్నాడు? నేను తలుపు వేయలేదు, యెహోవాయే తలుపు వేసెను, నేను దాన్ని తెరవనీకి నాకు శక్తి చాలదు. నేను మీకు సువార్త చెప్పిన కదా, వర్షం వస్తుంది, తుఫాన్లు వస్తాయి, వర్షం తీవ్రంగా వస్తాయి, ఆకాశపు తూములు విప్పుతాడు, మనుషులందరూ చచ్చిపోతారు రమ్మని ఎన్నేళ్ళు ప్రకటించినాడండి? 120 సంవత్సరాలు నీతిని ప్రకటించినాడు. ఎవరు? నోవహు. ఓడ కడతంటే మనుషులు వచ్చి చూస్తున్నారు, ఏంది భూమి మీద కడుతున్నాడు ఓడైనా అంటున్నారు. కానీ
దేవుని మాటలు నమ్మలే. మరి వర్షం వచ్చిందా లేదా? ఓడను తేలగొట్టిందా లేదా? ఓడ ప్రయాణం అయిందా లేదా? మనుషులు చనిపోయినారా లేదా? అవును. ఆలోచన చేయండి. మరి దేవునిలో భద్రపరిచిన వారికి నష్టం ఉందా? లేదు. బాగా ఆలోచన చేయండి. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తులో లేని వారికి ఏమైనారు? మునిగిపోయినారు, చనిపోయినారు. వర్షం అంటే వాళ్ళు ఎరగరు. భూమిలో నుంచి నీరు వచ్చి పంట పండించేది. 40 పగుళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షం వచ్చి ప్రజలందరినీ ఏం చేసినాడు? దేవుడు నాశనము చేసినాడు. కాబట్టి రక్షించబడిన వారికి క్షేమం ఉందా లేదా? రక్షించబడిన వారికి మేలు ఉందా లేదా? ఎక్కడున్నా మనం చెప్పండి. ఇప్పుడు యూదా పత్రికలో 1వ అధ్యాయములో 1వ వచనంలో ఏమన్నాడు? యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి ఎక్కడ భద్రం ఉంటుంది? ఇప్పుడు బంగారు ఎక్కడ పెట్టుకుంటారంటే అని అంటే ఆయన పారేస్తారా? చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు. అట్లాగనే ఈ యొక్క యూదా చెప్తున్నాడు, క్రీస్తునందు తను ఏం చేసినాడు? భద్రము చేసినాడు. చూడండి ఎంత ఆనందకరమో. క్రీస్తులు ఎక్కడ, ప్రజలు ఎక్కడున్నారు? క్రీస్తునందు భద్రము చేయబడినాం. యేసు మధ్యాకాశానికి వస్తే మనం ఎత్తబడతామా? ఎత్తబడతాం. 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో మీరు చూస్తే అక్కడ రాసినాడు. చూడండి, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు ఎవరు? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. క్రీస్తులో లేకుండా పాపములో చనిపోయిన వారు లేస్తారా? లేయరు. మొదటి పునరుత్థానంలో మనకే బాలు పంపులు ఉన్నాయి. యోహాను సువార్త చూడండి 11వ అధ్యాయం 25, 26 వచనములో చూస్తావా? అందుకు యేసు, పునరుత్థానమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను. చూడండి ఏం మాటలు ఇవి? జీవముతో కూడిన మాటలు. ఏమంటాడు? నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఇంకా కఠినమైన మాట కొట్టిందండి. బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. చనిపోయేది ఏది? శరీరం. 5వ అధ్యాయం 7, 8 వచనాల్లో చూడండి ఎంత ధన్యత ఉందో మనకు ఆలోచన చేయండి. ఏమన్నాడు? గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. చూసినారా? ఇట్లు ధైర్యము కలిగి ఈ ఆత్మ వదిలిపెడతాదా లేదండి? నరుని నేలమంటితో నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన అన్నాడా లేదండి? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనములో ఏమన్నాడు? మన్నైనది బాగా చూసి చదువు 12:7. మన్ను, ఈ శరీరం ఏది? మన్ను, మట్టితో చేసినాడు దేవుడు. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. దాని ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు మరలా పోతుంది. చూడండి ఏమన్నాడు? ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును ఏం చేస్తుంది? ఏంది వదిలిపెడుతుంది? ఆత్మ, జీవాత్మ. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ఎక్కడికి పోతుంది? ప్రభువునొద్ద నుండుటకు ఇష్టపడుచున్నాను అంటున్నాడు. చూడండి, పోయేది శరీరమా ఆత్మనా?
ఆత్మ. బాగా ఆలోచన చేయండి. కాబట్టి శరీరము 1 కొరింథీ 15వ అధ్యాయం 50వ వచనములో ఒక మాట రాసినాడు. 1 కొరింథీ 15:50. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. ఈ శరీరం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటుందండి? లేదు. ఏది స్వతంత్రించుకుంటుంది? దేవుడిచ్చిన జీవాత్మ. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్దనుటకు ఇష్టపడుచున్నాను. చూసినారండి? ఇంకొక మాట చూద్దామా? ఇంకొక మాట చెప్దాం. ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే ఒక మాట రాసినాడు. ఏం రాసినాడు చూడండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చూడండి 23వ వచనం దాంట్లోనే, ఈ రెండిటి మధ్యన ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయేది ఏది? జీవాత్మ. వెడలిపోయేది ఏది? శరీరమా? కాదు. ఏమాత్మ? జీవాత్మ. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉంది. మరి శరీరం ఇక్కడనే వదులుతుందా? వదలదా? చూడండి, ఇది చనిపోయినా కదులుతుందా? కదలదు. మాట్లాడుతుందా? మాట్లాడదు. ఏమొస్తుంది? ఇంకా వాసన ఏముంటుంది? మరణపు వాసన. చూసినారండి? పాపమునకు వచ్చు జీతము రెండవ మరణం. అది అగ్నిగంధంతో మండే గుండం. నమ్మిన వారి ఆత్మ దేవుని దగ్గరికి పోతుంది. నమ్మని వారి ఆత్మ ఎక్కడికి పోతుందో తెలుసునండి మీకు? నరకానికి పోతుంది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అందుకనే దేవుడు చెప్తున్నాడు, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుని నేరవన్నాడు. ఇప్పుడు చూడండి, 1-2 మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో. మరి మన తల వెంట్రుకలు లెక్కించబడినాయా లేదా? వాటికి వరుస నంబర్ ఇచ్చినాడా లేదా? ఇచ్చినాడు. ఏది పడమంటే అదే పడుతుంది. అన్ని పడతాయండి? పడవు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా మీకు, కరోనా వచ్చినప్పుడు ఏ నంబర్ పడాలనో ఆ నంబర్ పడిపోయినాయా లేదా? పడిపోయినాయి కదండి. మనం కసుగొడతాం కదా, సహోదరులు కసుగొట్టేటప్పుడు ఏం చేస్తారంటే, తలుపు దగ్గరికి వచ్చినాక ఒకసారి అన్ని కోసేసి అక్కడికి వచ్చే వస్తువులు ఉంటే ఏం చేస్తారు? మరలా లోపలికి వేసుకుంటారా లేదా? పలకరు మీరు. అక్కడికి రానివి ఏం చేస్తారు? ఎత్తి పారేస్తారు గంపలో. చూసినారండి? అలాగైతే మనము దేవునికి ప్రయోజనకరములుగా ఉంటే మనకు మరణం వస్తుందండి? రాదు. మీరు ఆలోచన చేయండి బాగా. నువ్వు దేవుని కొరకు ఉపయోగపడితే, నువ్వు దేవుని కొరకు వాడబడితే, ఆయన చిత్తము నెరవేర్చేవాడవైతే, ఆయన ఉద్దేశాలు సఫలపరిచేవాడవైతే, ఆయన పక్షంగా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించేవాడవైతే నిన్ను తీసేస్తాడండి? తీసేయడు. ఎప్పుడు? దేవునికి నువ్వు ఉపయోగకరము లేనప్పుడే. ఎప్పుడు సౌలు రాజును తీసేసినాడు? దేవుని మాట వినక దోపిడి మీద ఆశ పడినప్పుడు ఆయన తొలగించినాడా? తొలగించలేదా? తొలగించి ఎవరు కనుక్కున్నాడు? దావీదును కనుక్కున్నాడు. అదే కదండి అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో ఉందా లేదా మాట? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనంలో చూడండి. తరువాత అతడంటే సౌలు రాజును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని. దేవుని ఇష్టానుసారంగా నడిచినాడు దావీదు. నువ్వు కూడా దేవుని ఇష్టనిగా జీవించాలి. దేవునికి అయిష్టమైన కార్యాలు ఎవరమో చేయకూడదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 4 లేక 5 వచనములో హనోకును గురించి ఒక మాట మాట్లాడినాడు. చూస్తారా మీరు? విశ్వాసమును బట్టి చూడండి, హనోకు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము. నీ జీవితం దేవునికి ఇష్టకరంగా ఉందా?
పైకి బాగున్నాం కానీ లోన బాగున్నామా? చూడండి, హనోకు కొనుపోబడక మునుపు ఎలాగున్నాడు? అవుతుంది. హనోకు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందినాడు. నీకు సాక్ష్యం ఉందా? నువ్వు దేవుని ఇష్టం నెరవేరుస్తున్నావా? దావీదుని గురించి ఏమంటున్నాడు? 13:22 ఒక మాట అంటాడు. ఏమంటున్నాడు? అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. అసలు దావీదు మనసులో దేవునికి మందిరం కట్టాలని 2 లక్షల మనుగుల బంగారము, 10 కోట్ల మనుగుల వెండి, తూచ చెక్కెము కానంత ఇత్తడి, ఇనుము, వజ్రాలు, వైడూర్యాలు, సలవరాలు అన్నీ సిద్ధం చేసినాడు. ఏంటికి? దేవునికి మందిరం కట్టాలని. నువ్వు రక్తం ఎక్కువగా ఒలికించిన వాడు, నువ్వు కట్టనీకి వీల్లేదంటే దావీదు మానుకొని తన కుమారునికి అప్పగించాడు. అంతా సంపాదించినాను, ఇంకా నాకంటే నువ్వు ఎక్కువ సంపాదిస్తావు, దేవుని మందిరాన్ని జాగ్రత్తగా కట్టు నాయనా, దేవుడు నీకు ఇచ్చినాడు సంగతి అని చెప్పినాడు. చూడండి, మనం ఎవరి ఇష్టం నెరవేర్చాలా? దేవుని ఇష్టం నెరవేర్చాలా లేదా? గలతీ పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనములో అపోస్తులైన పౌలు ఒక మాట అంటున్నాడు. చూడండి, పౌలు చెప్తున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు. చూడండి, ఇంకొక మాట అన్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలు విశ్వాసమూలన జీవిస్తున్నాను. పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. పౌలు ముందు చనిపోయినాడా? యేసుప్రభు ముందు చనిపోయినాడా అండి? మీకు అర్థం కాలే. పౌలు ఎప్పుడు వచ్చినాడు? యేసుప్రభు ఎప్పుడు వచ్చినాడు? చెప్పండి. యేసుప్రభు ముందుగా చనిపోయినాడు కదా సిలువలో. అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలోనే కదా పౌలు మనకు ప్రత్యక్షమవుతున్నాడు. కాబట్టి యేసుప్రభు ముందుగా చనిపోయినాడు, తర్వాత పౌలు చనిపోయినా. అయితే పౌలు ఏమంటాడు? నేను క్రీస్తుతో కూడా ఏమైనాను? సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు. మీ యందు క్రీస్తు జీవిస్తున్నాడా? మీరు ఆయన మాటలు వింటున్నారా? ఆయనకు లోబడుతున్నారా? ఆయన చేయమన్న పనులు చేస్తున్నారా? ఆయన సంతోషపరిచే మనసు మీకందరికీ ఉందా? ఆలోచన చేయండి. దేవుని ఇష్టం నీలో నెరవేరుతుందా? నేను మనుషులను సంతోషపెట్టువాడను కాను, నేను క్రీస్తు దాసును కాకపోదును అంటున్నాడు. దేవుని సంతోషపరిచే మనసు మనకందరికీ కావాలి. కాబట్టి మనమందరము క్రీస్తులో భద్రపరచబడినామా లేదా? గట్టిగా చెప్పండి, భద్రపరచబడినామా లేదా? మరి శత్రువు దొంగలించనీకు ఉందా? 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునాని వెదుకుచు తిరుగుచున్నాడు. దొరికితే ఏం చేస్తాడు? మింగుతాడు. ఎక్కడున్నాం మనము? క్రీస్తులో భద్రము చేయబడినాం. తండ్రి చేతిలో ఉన్నాము, కుమారుడి చేతిలో ఉన్నాము. ఎవడైనా దొంగ అపహరించడానికి వీలుందా? లేదు, లేదు. చూడండి, మీ ఆత్మ ఎక్కడుంది? చెప్పండి. దేవుని చేతిలో ఉంది. జాగ్రత్త పడండి. యేసు రాకడ సమీపించింది కదండి. అక్రమాలు ఎక్కువైనాయి కదా, భూకంపాలు ఎక్కువైనాయి కదా, యుద్ధాలు ఎక్కువైనాయి. ఇవన్నీ యేసుక్రీస్తు రాకడకు సూచనలు అన్నాడు. కాబట్టి మనం మెలకుగా ఉండమన్నాడా లేదా? 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో ఒక మాట రాసినాడు, అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కాగా మీరు, అంటే అందరము విశ్వాసులం కాగా, మీరు స్వస్థత బుద్ధి, అంటే రైట్ మైండ్. ఏం మైండ్ అది? స్వస్థత బుద్ధి అంటే రైట్ మైండ్. స్వస్థత బుద్ధి గల వారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. చూసినారండి, మనం మాట్లాడుకుంటే దొంగలు వస్తారా అండి? రారు. నువ్వు నిద్రపోతే దొంగలు వస్తారా లేదా? వస్తారు. అందుకనే బైబిల్ చెప్తుంది, మీరు ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. మత్తయి సువార్త
26:41 వచనంలో కూడా ఒక మాట రాసినాడు. జాగ్రత్తగా చూడండి. మీరు శోధనలో పడకుండానట్లు మెలకువగా ఉండి ఆత్మ సిద్ధమే కానీ శరీరము ఈ శరీరం ముడుచుకోమంటుంది, పండుకోమంటుంది, ఇప్పుడు ఏం లేస్తావులే అంటది. అయితే ఆత్మ ఏమంటుంది? లేచి ప్రార్థన చేయి, దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. యెహోవాను స్తుతించుట బహు మంచిది, అది మనోహరము, అది ఒప్పితమని రాసినాడు. కాబట్టి రక్షించబడిన వారు మెలకువగా ఉండి ఏం చేయాలా? ప్రార్థనలు చేయాలి. మరి మనం ప్రార్థనలు చేస్తున్నామా? దేవుని గణపరుస్తున్నాం. ఆయన అంటాడు, నన్ను గణపరుచు వారిని నేను గణపరుస్తా, నన్ను తృణీకరిస్తే నేను కూడా మిమ్మల్ని తృణీకరిస్తానంటున్నాడు. మనం దేవుని గణపరిచే వారిగా ఉన్నామా? ఆయన అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించు, నమ్మని వానికి శిక్ష అన్నాడు. మరి మనం దేవునికి విధేయులముగా ఉన్నామా, అవిధేయులము? మరి నోవహు ఓడ కట్టమంటే కట్టినాడా, కట్టలేదండి? దేవుడు చెప్పినదంతా చేసినాడా, చేయలేదా? చేసినాడా లేదండి? సంపూర్ణంగా ఓడగట్టినాడు. చూడండి, ఎన్నేళ్ళు? 120 ఏళ్ళు. నీతిమంతుడు అండి ఆయన. సువార్త చెప్పినాడా లేదా? ఒక దిట్టు సువార్త చెప్తున్నాడు, ఒక దిట్టు గోడ కడుతున్నాడు. ఆగిపోయింది అండి ఆయన కట్టడము? సంపూర్ణంగా నెరవేర్చాడు. దేవుడు మెచ్చుకున్నాడు, ఆనందపడినాడు. తర్వాత పెద్ద తుఫాన్లు వచ్చినాయి, అంతా నిండిపోయింది. ఎండిపోయిన తర్వాత నోవహు, ఇదిగో ఇదంతా నీకే నోవహు, ప్రపంచం అంతా నీకే నాయన, ఇందులో ఉన్న బంగారు వెండి నీదే నాయన అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నోవహును దేవుడు దీవించినాడు. మనల్ని కూడా దేవుడు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకి ఇచ్చినాడా లేదండి? ఇచ్చినాడు. మనం దేవుని కుమారులమా, కుమార్తెలమా? కాదా? కుమారులము. ఎంత ఆశీర్వాదము. కాబట్టి క్రీస్తులో మనల్ని భద్రపరిచినాడా లేదా? ఆయన సెలవు లేకుండా ఒక పక్షి కింద పడుతుందండి, పిచ్చుక? మన తల వెంట్రుకలు లెక్కించినాడా లేదా? నా సెలవు లేకుండా ఒక్కటి కూడా కింద పడదన్నాడు. తండ్రి చేతిలోను కుమారుని చేతులు. యూదా అంటున్నాడు, క్రీస్తులో మనల్ని భద్రం చేసినాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన. ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడా, ఈ మంటి పురుగుతో, సచ్చిన కుక్కతో కలిసి మాట్లాడి నీ బిడ్డలకు నాకు క్షేమం దయచేసినందుకై స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని తండ్రి క్రీస్తులో భద్రపరిచినందుకై స్తోత్రం నాయన. మా విరోధి అయిన అపవాది గర్జన సింహంలే ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. వాని నోట పడకుండా మమ్మల్ని భద్రపరిచినందుకై స్తోత్రములు. మమ్మల్ని క్రీస్తు చేతిలో, తండ్రి చేతిలో భద్రపరిచినందుకై స్తోత్రం. శత్రువు దొంగిలించేదానికి వీలు లేదని వ్రాయించినందుకై స్తోత్రం. తండ్రిలో మమ్మల్ని భద్రపరిచిన కుమారుని చేతిలో కూడా భద్రపరిచినందుకై స్తోత్రం. మీరు వచ్చు వరకు మేము నేను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ, కీర్తించే భాగ్యం మాకందరికీ దయచేయి. యెహోవాను స్తుతించుట బహు మంచిది, అది మనోహరము, అది ఒప్పిదమని వ్రాసినందుకై స్తోత్రం. మీ రాకడలో ధైర్యముగా నేను ఎదుర్కొన్నట్లు నాయన తండ్రి, క్రీస్తు యేసునందున్న కృపలో బలవంతులుగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండే భాగ్యం మాకందరికీ దయచేయమని, ఈ రాత్రంతా మమ్మల్ని కాపాడమని నజరేయుడగు యేసు పరిశుద్ధ నామంలో దీన మనస్సుతో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం నీ బిడ్డలతోనూ మాతోనూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమెన్. ఇంతటితో కూడిక ముగిసింది. మీకందరికీ నా ప్రేమ వందనములు.